అంతా చూస్తున్నాడా వాడు? చూస్తున్నాడు. అంతం అది ఏది లేని గానం. అమ్మా దోశలయ్యాయా? ఒక్క నిమిషం. చట్నీ చేయలేదు, ఈ రోజుకు ప్రసన్న హోటల్లో తీసుకో. నువ్వు ఎప్పుడు ఇంతేగా. ఎన్ని దోశలు వేసావు? 6. అవైనా తగ్గించుకో. ఇంకెంతసేపు బ్రష్ చేస్తావు? టిఫిన్ రెడీ అవ్వలేదు. ఆహా. రఘు, అది అంతం ఏదీ లేని కాదు, ఆది అంతం ఏదీ లేని. ఆది అంతం. ఎప్పుడూ పాటలు తప్పుగానే పాడతాడు, దేనికి పనికిరాడు. స్వామి, నా వ్యాపారం బాగా జరిగేలా ఆశీర్వదించు. రఘు అన్న, అమ్మ బ్లౌజ్ రెడీ అయ్యిందేమో అడగమంది. రెడీ అయింది భరత్. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి ఓ రౌండ్ వేసిరా. ఎప్పుడు లేట్ చేస్తావేంటి? ఇప్పుడు లేట్ అవదులే. నేను ఒక రౌండ్ వేసి వచ్చేలోపు రెడీ చేస్తే నేను షాప్ తగిలి పెట్టేస్తా, జాగ్రత్త. రఘు. భాస్కర్ అన్న, షర్టు కుట్టాలి. కుడదామన్నా? దోశ. అది అక్కడ పెట్టే. వాట్ టిఫిన్ అది? నాకు కాదు, కట్టప్పకి. రోబోట్కి షర్టు కుట్టేందుకు ఎదిగిపోయాను కదా. Shoulder 34, arm 50, chest 44, wings 28, height 40. ఏం భాస్కర్ అన్న, ఎంత జ్ఞాపక శక్తి దీనికి. నా షాపులో ఒక అసిస్టెంట్ కావాలి, చేస్తావా? డబ్బుల కోసం పనిచేయాల్సిన అవసరం ఈ భాస్కర్ రావుకి కట్టప్పకి లేదు. కావాల్సినంత సంపాదించి పెట్టాడు మా నాన్న. ఇతను సంపాదించుకుంటే మంచిదేగా. వయసు అయిపోయిన తర్వాత తను ఎవరు చూసుకుంటారు? నేనున్నానుగా. హైట్ ఎంత అని చెప్పావు? Height 40. 2 రోజుల తర్వాత రండి, కుట్టేసి ఉంచుతాను. క్లాత్ ఇవ్వలేదు. ఇదిగో. అదే నీవు, అదే నేను, అదే అయిందా? డబ్బులు మా నాన్న దగ్గర తీసుకో. మళ్ళీ తాగొచ్చావా? నీకెలా తెలుసు? జాబ్కి వెళ్తున్నట్టు రెడీ అయ్యావుగా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ రాధ వాళ్ళ అమ్మాయి పెళ్లి కదా, భోజనానికి వెళ్తున్నాను. నాకు ఆకలేస్తుంది. నేనేం వండలేదు, నువ్వు కూడా మాతో పాటురా. నన్ను ఎవరో పిలవలేదు పెళ్లికి. నన్ను పిలవలేదు, నేను వెళ్ళట్లేదా? కొత్త బ్లౌజ్ వేసుకుని వెళ్తున్నావా నిన్ను పిల్లవాని పెళ్లికి? పెళ్లికి పిలవలేదని బ్లౌజ్ లేకుండా వెళ్ళమంటావా? కొంచెం మసాలా కర్రీ. మసాలా బ్లౌజ్. ఇక్కడే పెట్టానే ఆ ప్యాకెట్. నేనే తినేసాను. బ్లౌజ్ తినేసావా? దోశలు పంపించి మా ఆవిడికి లైన్ ఇస్తున్నారా? బాబు ఆగు. తెలుసు మా ఆవిడ అందగత్తని. బాబు నేనేం చేయలేదు. ఇదంతా కట్టప్ప పని. ఆ కట్టప్ప నా చేతుల్లో చేస్తాడు. బాబు నా మాట గుర్తుపెట్టుకో. నేనెందుకు వాడి మాట గుర్తుపెట్టుకోవాలి? వదిలే. భాస్కర్ రావు ఎవరండి? నేనే. మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాం. నమస్కారం. మాకు కంప్లైంట్ వచ్చింది. దీన్ని నడిపించడానికి మీ దగ్గర ఏదైనా లైసెన్స్ ఉందా? వాడంతటి వాడే నడుస్తాడు.
లైసెన్స్లు ఏమీ లేవు. చూడండి, ఇలాంటి వాటిని రన్ చేయడానికి గవర్నమెంట్ నుండి అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ఇది ఎవరి మీదైనా దాడి చేస్తే ఆ బాధ్యత మీరు తీసుకుంటారా? ప్రసన్న, ఏంది మాయ? సుబ్బుకు ఒకసారి ఫోన్ చేయి. కట్టపని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళకి రాబట్టి ఫోన్ చేయి, ఫోన్ చేయి. ప్రసన్న, సుబ్బు, మున్సిపాలిటీ నుంచి కుక్కల్ని పట్టుకెళ్లే వాళ్ళు వచ్చి కట్టపని తీసుకెళ్లిపోయారు. వాళ్ళకేదో లైసెన్స్ చూపించాలట. మున్సిపాలిటీ వాళ్ళ నానెక్కడున్నారు? ఇస్తున్నా. హలో, ఏం జరిగింది నాన్న? మేము ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళే వచ్చి కట్టపని తీసుకెళ్లారు. నాన్న, నువ్వు టెన్షన్ పడకు నాన్న. వాళ్ళు దాన్ని తీసుకెళ్లారు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఇంటికెళ్ళు, కట్టప్ ఇంటికి వచ్చేస్తాడు. అయినా అసలు వాళ్ళు ఎలా తీసుకెళ్తారు? హ? ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. మున్సిపాలిటీ వాళ్ళు కట్టపని ఏమైనా చేస్తే కనీసం ఏడవడమైనా వచ్చా మన కట్టప్పకి? వాడు లేకుండా నేను ప్రశాంతంగా ఉండలేనురా. నాన్న, ఏమైంది? నాన్న రోబోట్ని మిషన్లా కాకుండా తన సొంత కొడుకులా ఫీల్ అవుతున్నాడు. ఛే. ఈ కంప్యూటర్, ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ రోబోట్లు నేరాలు చేయడానికి జనాలు వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ దోశ బ్లౌజ్ మార్చడం సైబర్ క్రైమా? దోశల్లో చట్నీ కూడా లేదు. నాకు అదంతా తెలీదు. మీరు పని చేయండి, దీని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని పోలీసుల దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురండి. అప్పుడు చూద్దాం. వాళ్ళు ఇస్తారా? ఇస్తారో లేదో నాకెలా తెలుస్తుంది? వెళ్ళి వాళ్ళని అడుగు. ఈ కమ్యూనిస్ట్కి ఇదంతా అవసరమా? వీటి వల్లే దేశంలో హోమ్ నర్సులందరికీ పని లేకుండా పోవచ్చు. ఏయ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అతను చేసేదే అది. బ్యాంక్ లోన్లు వసూలు చేయడం, తగాదాలు తీర్చడం, మీడియేటర్గా వ్యవహరించడం, రియల్ ఎస్టేట్. నాకు తెలిసి గత 8 సంవత్సరాలుగా తన బిజినెస్ ఇది. ఇవన్నీ మీకు తెలియలే. సార్, ఫ్యాక్స్ వచ్చింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. ఇదిగో ఆఫీసరు, చార్లెస్ శోభరాజు నేరాలు చేయడానికి ఇంటర్నెట్ ఉపయోగించాడా? సుకుమార్ కురప్పు హత్యలు చేయడానికి వాట్సాప్ ఉపయోగించాడా? చెప్పండి. సూర్యనల్లిలో 42 మంది కలిసి 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేయడానికి గూగుల్ వాడారా? శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు ఫేస్బుక్ లో అకౌంట్ ఉంటేనే వచ్చారా? ఎగ్జాక్ట్లీ. ఇదంతా నీ చేతకానితనం. నేనేం చేశానండి? బావంట బావ. నువ్వు బావి కాదు, యదవ్వి. అరవకు, వచ్చి కూర్చో. ఏం తాగుతావు? నాకేమద్దు. మానేసావా? బావా, విగ్గు. దాన్ని ఎందుకు వదిలేసావు? ఇది వాళ్ళ అబ్బాయి పంపించారు. రోబోట్ను ఉపయోగించుకోవడానికి ప్రధానమంత్రి ఇచ్చిన అనుమతి పత్రం. నేనేం చేయగలను? మన ప్రధానమంత్రి మరి ఇంకెవరు? మనకు ఆయన కలిసే అవకాశం రాదు. ఆయన ఫారెన్ టూర్లో ఉన్నా కూడా ఆయనతో మాట్లాడి మనకు ఫ్యాక్స్ పంపించారు. వచ్చే 5 ఏళ్లలో 50 రోబోట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఎంఓ మీద సైన్ చేసి మన ప్రధాని జపాన్ నుండి సింగపూర్ వెళ్ళిపోయారంట. ఈ రోబోట్ని టెస్టింగ్ చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 4 months ట్రయల్ రన్స్ కోసం ఇచ్చాం ఆ రోబోట్ని. దాన్ని నువ్వు వెనక్కి ఇచ్చాల్సిందే. సరే, ఏదో ఒకటి చేసి నేను దాన్ని కొనుక్కుంటాను సార్.
ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ బట్ దాట్ మిషన్ ఈస్ నాట్ ఫర్ సేల్. నా ఉద్యోగం పోద్ది. ఈ పని ఖచ్చితంగా ఆ బాబుదే. ఈ బాబాయ్ కాదు, వాడు బాబు వచ్చినా కూడా ఏం చేయలేడు. మా అబ్బాయి పంపించిన మెయిల్ అంత పవర్ఫుల్. భాస్కర్ అన్న, మీ అబ్బాయి శాలరీ ఎంత? ఎందుకు? ఊరికే ఏదో సరదాగా అడిగానంతే. తెలుసుకోవడంలో సరదా ఏముంది, సంపాదిస్తుంటే కదా సరదా ఉండేది. మా నాన్న దాన్ని వెనక్కి ఇచ్చేయడానికి ఒప్పుకోరు సార్. నీకెన్నిసార్లు చెప్తున్నా అర్థం కావడం లేదా? వెళ్ళి దాన్ని తీసుకురా. నువ్వు ఆ రోబోట్ ఇమ్మీడియట్ గా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. దానికోసం మీ నాన్న చంపేసినా పర్వాలేదు. ఏంటో పోతున్నావు? ట్రైల్ రన్ పంపిన 4 రోబోట్స్ లో 2 రోబోట్స్ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మీ నాన్నకి ఏదైనా జరిగితే మన కంపెనీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మన మంచి కోసమే చెప్తున్నాను. A message from Saudani.